మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని కేకేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వారం రోజుల క్రితం నూతన నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన ఓ వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఛాతీ భాగానికి తీవ్ర గాయాలతో పాటు పొట్ట భాగం ఊపిరితిత్తుల మధ్య ఉండే డయాఫ్రామ్ పూర్తిగా చీలిపోవడం, ఊపిరితిత్తులు ఒత్తిడికి గురి కావడంతో గుండెపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్లిష్టమైన కేసును సవాల్గా స్వీకరించిన వైద్య బృందం వివిధ విభాగాల నిపుణుల సమన్వయంతో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి డయాఫ్రామ్ ను పునర్నిర్మించడంతో పాటు ఊపిరితిత్తుల గాయాలకు చికిత్స అందించి రోగిని ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేసిందని తెలిపారు. ఇప్పుడు తీసుకొచ్చిన ప్లేట్లు ఉన్నాయి. అన్నం తింటున్నాడా? హిందీలో మాట్లాడే హాస్పిటల్ తెచ్చిన హాస్పిటల్ రేర్ కేసు, చాలా రేర్గా పగిలిపోయి పైకి వచ్చింది కదా, నమ్మకం అన్ని ఛాతీలో ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నాడు. అంటే ప్రజెంట్ ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ ఫస్ట్ వరకు వస్తుంది. క్యాట్ ల్యాబ్, బైపాస్ సర్జరీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. దగ్గర అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. It is going to complete by 29th of this month. ఇక్కడ తల్లి కాలేజీకి వచ్చి ఇప్పుడు కాళ్ళు దేపెట్టాను వర్షం వల్ల పెడపడం వల్ల ఏం తిరిగిపోవడం హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అంతవరకే మాకు విశ్వాస వచ్చింది. తర్వాత మా సార్ జాయిన్ చేసి హాస్పిటల్లో జాయిన్ పెట్టాను. ఎన్ని రోజులు? 3 days. ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? హాస్పిటల్ బాగుందా? ఇప్పుడు మీకు ఎలా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు మీ ఆరోగ్యం చాలా ఫ్రీగా ఉంది. వారం రోజులకి రికవరీ అయిపోయింది. మంచి తింటున్నాం, చేస్తున్నాం. ఫ్రీగా ఉంది. సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ కేకేశ్వర హాస్పిటల్కి అసోసియేటెడ్ అయి ఉన్నాను. నాకు ఈ కేసు గురించి చెప్పాడు. ఈ పేషెంట్ యంగ్ పేషెంట్ పైనుంచి కింద పడి పనిచేసే ఒక
ఒక వాల్ నుంచి కింద పడ్డాడు. పడిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తే వీళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత రిసెసిటేట్ చేశారండి. తర్వాత సిటీ స్కాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళకు ఇది ఏం డయాగ్నోసిస్ చేస్తారంటే ఈ రిబ్స్ ఇవన్నీ విరిగిపోయి ఈ డయాఫ్రమ్ అని ఉంటుంది కదా, ఈ లంగ్కును థొరాక్స్కును అబ్డామిన్ మధ్యన డయాఫ్రమ్ అనే ఒక పొర ఉంటుంది, ఒక మస్కులర్ లేయర్ ఉంటుంది. అది పగిలిపోయి ఈ స్టమక్, ఇంటెస్టైన్, స్ప్లీన్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ పైన ఛాతీలకు వచ్చేసినాయి. ఇక్కడ నుంచి పగిలిపోయి పైకి ఛాతీలకు వచ్చేసినాయి. వచ్చి హార్ట్ ఒక పక్కన మూవ్ అయింది. లంగ్ అంతా టోటల్ కంప్రెస్ అయింది, కంప్రెస్ అయ్యి ఉండే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే. తర్వాత వీళ్ళన్ని పరీక్షలన్నీ చేయించి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించిన తర్వాత అదే నైట్ 10 o'clock ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, ఎందుకంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా మేము సర్జరీ తీసుకున్నాము. డాక్టర్ సాయి భార్గవ్ క్రాంతి అనస్థిటిస్ట్, నేను థొరాసిక్ సర్జన్, డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ సర్జన్, అనస్థిటిస్ట్, ముగ్గురం ఒక టీం లాగా కోఆర్డినేటెడ్ లాగా మేము సర్జరీ చేసాము. మాకు సర్జరీ 4 hours 5 hours పట్టింది. ఈ సర్జరీలో మేము ఏం చేస్తామంటే డాక్టర్ గారు ఈ స్టమక్, ఇంటెస్టైన్ ఏవైతే ఛాతీలో ఉన్నాయో కింది కడుపులో పెట్టేసి ఆయన సర్జరీ ఆయన పాట ఆయన చేస్తాడు. నేను ఛాతీ సర్జరీ చేసేసి ఆ డయాఫ్రమ్ ఎక్కడైతే హోల్ పడ్డదో ఆ హోల్ని అంతా క్లోజ్ చేసేసి లోపలంతా కూడా క్లీన్ చేసినాం. అంత ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ కిందికి పెట్టేసినాం. ఇక్కడ ఈ హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా ఫెసిలిటీస్, టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మంచిగా ఉన్నారు. అండ్ ఈ మెయిన్ ఈ హాస్పిటల్లో, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ వైద్యము ఏ ఖర్చు ఇక్కడ చాలా తక్కువ ఖర్చులో కార్పొరేట్ వైద్యం దొరుకుతున్నది. కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవన్నీ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉపయోగించాలని ప్రార్థన. థ్యాంక్ యూ. అదే కేసులు ఇక్కడ చేస్తున్నామనంటే వేరే అన్ని పీడియాటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి మెయిన్ ఏంటంటే తక్కువ ధరలో మంచి ట్రీట్మెంట్ వస్తుంది ఆన్ కార్పొరేట్ హాస్పిటల్స్. రేట్ ఈస్ ప్లస్ అట్లనే రేట్ ఉన్నది కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్స్ టాప్ క్లాస్ డాక్టర్స్ ఉన్నారు. ఫెసిలిటీస్ లోపల ఐసీయూలో కానీ ఈ నర్సింగ్ స్టాఫ్ కానీ అందరు చాలా ఎక్స్పీరియన్స్, చాలా బాగా చూసుకున్నారు పేషెంట్ని. అండ్ ఐసీయూ బాగుంది. ఓటీ కూడా చాలా బాగుంది. 4 ఓటీ ఉన్నాయా? 4 ఓటీస్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. హాస్పిటల్ అంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈవెన్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. సార్ వీళ్ళకి సర్జరీ ఇట్లాంటి టైప్ నేను సీనియర్ అండి. నేను 25 years నుంచి ఇవే ఆపరేషన్ చేస్తున్నాను. నేను 3000 ఆపరేషన్ పైన చేస్తాను. కానీ ఇట్లాంటి మాకంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఇట్లాంటి పర్ఫెక్ట్గా మనకి ఏం కాంప్లికేషన్ కాకుండా నీట్గా అయిపోయింది సర్జరీ కూడా. ఎంత ఖర్చు చెప్పినో మామూలుగా ఇది వేరే కార్పొరేట్ హాస్పిటల్లో నాకు తెలిసి అన్న ఊకే లక్షలకు తక్కువ కాదు. 7 to 8 lakhs కన్నా తక్కువ కాదు. అయితే నాకు 2లో అయిపోయినట్టుంది. 2 లక్షల్లో మొత్తం అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్ అయ్యే ఖర్చు కార్పొరేట్ హాస్పిటల్లో 5 నుంచి 8 వరకు అవుతుంది. ఇప్పుడు యశోద బట్ అది కార్పొరేట్ హాస్పిటల్ చాలా ఎక్కువ ధర. ఇక్కడ సగం రేట్కే అయిపోయింది. బేసికల్లీ ప్రతి కార్పొరేట్లో ఫుల్ అమౌంట్ చేస్తున్న సర్జరీ చేస్తారండి. ఈ పేషెంట్ అప్పుడు డబ్బులు లేవంటే ఒక సర్టెన్ అమౌంట్, ఒక 50,000 కట్టించుకుని సర్జరీ తీసుకున్నాం. ఎందుకంటే మనకు అంత టైం లేదు. సర్జన్ కూడా అవైలబిలిటీ టైం ఉండాలి. కానీ ఆ రోజుకి ఆ అబ్బాయి అనడం ఏంటంటే, సార్ మా దగ్గర ఉన్నది 50,000 ఉన్నాయి అంటే, సరేనండి మీరు ఆ 50 కట్టేసి సర్జరీ చేద్దాము, వచ్చినాక కట్టండి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పిన కొనంలో జరిగింది. ఆ టైంలో 2-3 days టైంలో వాళ్ళ సారు, ఎందుకంటే ఈ అబ్బాయి వర్కర్, సో ఈయన దగ్గర అంత స్తోమత లేదు కట్టడానికి. సో వాళ్ళ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఇస్తే 2-3 daysలో డబ్బులు కట్టేశారండి. సో మామూలుగా ఏంటంటే 2.5 to 3 lakhs వరకు అయింది. వేరే హాస్పిటల్ కార్పొరేట్లో పోతే మినిమం ఫుల్ టు ఫుల్ సర్జరీ పైసలు కట్టిస్తారు వాళ్ళతో. కానీ మన దగ్గర అట్లా కాదు. ఆయన జస్ట్ అక్కడ ఉన్న ఎంప్లాయీ పనిచేద్దాం కాబట్టి మేము ఆ రోజు ఒక అడ్వాన్స్ 50 కట్టేసుకొని మేము సర్జరీ తీసుకొని జరిగింది. సార్ ఇంకోటి మేజర్ ఇన్సూరెన్సెస్ అవైలబుల్ సార్ ఇక్కడ ఇన్సూరెన్సెస్ కవర్ అంటే మేనేజ్మెంట్ చెప్పాలి కదా. సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేస్తారు. ఇంకొక 1.5 months వస్తుంది. ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఆల్ స్కీమ్స్. ఓకే. అంటే ఈ చుట్టుపక్కల ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అవుతుంది ఫ్యూచర్లో. ఓకే. సత్యం. హలో అండి, నా పేరు డాక్టర్
general laparoscopy and pediatric surgeon. Sir, Dr. Arun Kanala, thoracic surgeon. So 39-year-old male and he came 1 week back వచ్చారు పైన కన్స్ట్రక్షన్ అప్పుడు వాల్ పైనుంచి కింద పడ్డారని. సో తనకి డయాఫ్రమ్ అని ఒక పొర ఉంటుంది అనమాట, ఛాతీకి పేగులకి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, మస్కులర్ లేయర్. ఆ మజిల్ అనేది లెఫ్ట్ సైడ్ టేర్ అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ట్రామాటిక్ డయాఫ్రమాటిక్ రప్చర్ అంటారు. దానివల్ల ఏమైపోయింది, కడుపులో స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు, పెద్ద పేగు చుట్టూ ఉండే మొమెంటమ్ అండ్ స్ప్లీన్ ఇవన్నీ కూడా లంగ్లోకి, థొరాసిక్ క్యావిటీలోకి వెళ్ళిపోయాయి అనమాట. దాంతోపాటు స్టమక్లో ఒక చిన్న హోల్ పడింది. ఓకే, ఈ క్రమంలో రిబ్స్ నుంచి గుచ్చుకొని స్టమక్లో హోల్ పడింది అనమాట. సో వీ స్టార్టెడ్ సర్జరీ ఒక 10 o'clock ఇన్ ద నైట్, ఎమర్జెన్సీ బేసిస్ తీసుకున్నాము. తీసుకొని కంటెంట్స్ అన్నిటిని, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నిటిని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి పర్ఫరేషన్ సైడ్ అంటే కడుపు స్టమక్ ఎక్కడైతే టేర్ అయిందో దాన్ని రిపేర్ చేసి మంచిగా నీట్గా వాష్ ఇచ్చి ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ క్లోజ్ చేసాము. సార్ థొరాసిక్ సర్జన్ మళ్ళీ ఇక్కడ ఈ రప్చర్ అయిన డయాఫ్రమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిపేర్ చేస్తాం. సో సర్జరీ టుక్ నియర్లీ ఒక 5 hours. దానికి మాకు హెల్ప్ చేసిన మా క్రిటికల్ కేర్ టీమ్, మా ఓటీ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఇలాంటి అరుదైన సర్జరీస్ కూడా, ఇలాంటి ఎమర్జెన్సీ బేసిస్లో అయ్యే సర్జరీస్ కూడా వీ కెన్ హ్యాండిల్ కాంపిటెంట్లీ ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ అట్ లో ప్రైస్ అని చెప్పడానికి మాత్రం. కేకేశ్వర హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్. ఈ పేషెంట్ గత 1 week బ్యాక్ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు కన్స్ట్రక్షన్ వర్క్లో. సో హాస్పిటల్ రావడంతో మొత్తం రిబ్ ఫ్రాక్చర్స్, కడుపులో టేర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టెబిలైజ్ చేసి క్రిటికల్ కేర్ అండర్లో అడ్మిషన్ చేశాము. ఆ తర్వాత డాక్టర్ అరుణ్ అండ్ డాక్టర్ భార్గవ్ సార్ గారు సర్జరీ చేశారు ఈ కేసుకి. సో సర్జరీ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఏంటి, ఎలా జరిగింది, ఎలా బయటపడ్డాడు పేషెంట్. హలో. ఐసీయూ కూడా హై అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ ఉంది మనకి. హై అండ్ వెంటిలేటర్స్ కానీ, మానిటరింగ్ సపోర్ట్ కానీ, పోస్ట్ ఆప్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి పేషెంట్ చాలా ఫాస్ట్గా, అంటే వచ్చిన రోజు నుండి వితిన్ 1 week లోపు, అంత సివియర్ ప్రాబ్లం, అంత రేర్ ప్రాబ్లం తోటి వచ్చినా వితిన్ 1 week లోపు పేషెంట్ నడవగలిగే సిచ్యువేషన్కి వచ్చినారు. డైరెక్టర్, యాక్చువల్గా ఈ కేసు వచ్చినప్పుడు చాలా అసలు ఎలా డీల్ చేస్తారు ఏంటనేది మాకు కూడా ఒక చిన్న సందేహం ఉండేది. ఈ వచ్చిన తర్వాత కూడా మా మెడికల్ డైరెక్టర్ శ్రీకాంత్ సార్ కానీ దాన్ని చూసి ఎలా చేయాలి ఏంటనేది, దాన్ని కోఆర్డినేట్ ఎలా చేయాలనేది చూసుకొని, ఇంకా అరుణ్ సార్తో కానీ, భార్గవ్ సార్తో కానీ ఇట్లా కోఆర్డినేట్ చేసి ఆ ఉన్న క్రిటికల్ కేర్ ఉన్న సిచ్యువేషన్ తీసుకొచ్చి హ్యాపీనెస్ వచ్చే స్టేజ్కి తీసుకొచ్చారు. మా టీంకి చాలా ధన్యవాదాలు చెప్తాం. అండ్ మా బ్యాక్ అండ్ టీంకి, నర్సెస్ కానీ, ప్లస్ ఓటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ప్లస్ మా ఆర్ఎంఓ సార్ కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని, దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని డీల్ చేయాలని చెప్పి. ఎందుకంటే లాస్ట్ 8 months 9 months అవుతుంది హాస్పిటల్ స్టార్ట్ చేసి. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అయ్యే స్టేజ్ అనమాట మాది. ప్లస్ అలాంటి స్టేజ్లో కూడా ఎలాంటి కేసు వచ్చినా సరే మేము చేయగలం, మేము సాల్వ్ చేయగలం అని చెప్పేసి ముందుండేసి దీన్ని ఛాలెంజింగ్గా చేసేసి దాన్ని సాల్వ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ అని చెప్పి ఆశిస్తున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నడుస్తాయి ఇక్కడ మా దగ్గర. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి, ఇప్పుడు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి వాళ్ళు కూడా డాక్టర్స్ కానీ ఎవరికి వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ ఛాలెంజింగ్గా తీసుకుని, ప్రతి కేసుని కూడా ఛాలెంజింగ్ తీసుకునే క్యాండిడేట్స్ మా డాక్టర్స్ కూడా. అలాంటి డాక్టర్స్ ఉన్నందుకు కూడా మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం.